హాయ్ అండి. ఇది వాష్రూముల్లో బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండేందుకు మంచి చిట్కా. ఒక నాప్థలిన్ బాల్ అయితే తీసుకోండి, ఒక పాలిథిన్ పేపర్లో పెట్టి సన్నగా నలగొట్టుకోండి, అంటే పొడిలాగా. ఈ పౌడర్ని ఒక గిన్నెలో వేసి చక్కగా దాంట్లో రెండు మూడు ఆరతి కర్పూరం బిళ్ళలు వేసి, తర్వాత దీంట్లోకి ఒక స్పూనెడైతే డెటాల్ కూడా వేసుకొని దీన్ని మొత్తం చక్కగా నీళ్ళేసి బాగా కలియబెట్టుకోవాలి. బాగా కలిపితే మొత్తం అవన్నీ కలిసిపోయి అంటే చక్కటి లిక్విడ్ తయారవుతుంది. దీన్ని మనం వాటర్ బాటిల్ ఏదైనా సరే దానికి పైన క్యాప్కు 2-3 హోల్స్ పెట్టేసి అందులో పోసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఈ వాటర్ని మనము అంటే బాత్రూమ్ యూజ్ చేశాక పిల్లలు కానీ పెద్దలు కానీ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండేందుకు చక్కగా వాడుకోవచ్చు అన్నట్టు. మనం వెళ్ళిన ప్రతిసారి కానీ చుట్టాలు వచ్చినప్పుడు కానీ మనం కడగాల్సిన పని లేదు. ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఈ స్మెల్ పోవడానికి, అంటే ఒకరి తర్వాత ఒకరు పోతే స్మెల్ అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఈ బాటిల్ వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్ని కొంచెం చల్లుకుంటే మనకు మళ్ళీ ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది, చక్కగా బాగుంటుంది. ఇది మనం బాత్రూంలో కానీ మరి వాష్ ఏరియా ఎక్కడైనా సరే బ్యాడ్ స్మెల్ వచ్చే చోట కొంచెం లిక్విడ్ చల్లామనుకోండి, మంచి స్మెల్తో చాలా బాగుంటుంది. అస్సలు అంటే గబ్బు వాసన లాంటిది అస్సలు ఉండదు, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.